ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. ఇక చూస్తే కనుక తొలివెల్లిలో కబ్జా చేస్తే కట్టకట్టాలి, బలిసినోళ్లకు రేవంత్ వార్నింగ్, చెరువులను చెరబడితే జైలుకు పంపిస్తాం, ఫామ్ హౌజులు స్వచ్ఛందంగా కూల్ చేసుకోండి, లేదంటే బుల్డోజర్లతో మేమే కూలుస్తాం. హైడ్రా 222 కూల్చేసింది ఇప్పటి వరకు, 111 ఎకరాలని తిరిగి పరిరక్షించిందట. సర్కార్కు నివేదిక అందజేసింది రంగనాథ్. ఒకసారి డీటెయిల్గా చూద్దాం, సెకండ్ పేజ్లో ఉందట. విషయం ఏంటంటే నిన్న పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. హైడ్రాని ఎవరు అడ్డుకోరు, హైడ్రాకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, హైడ్రాని అడ్డుకుంటే కట్టకట్టాల పాలే. ఎవరైనా కనుక హైడ్రాని అడ్డుపెట్టి మీరు కనుక వ్యతిరేకించినా, హైడ్రాని తప్పుపట్టినా, లేదా అక్రమాలని మీ స్వతహాగా మీరే కూల్చివేసుకోకపోయినా చెరసాలకు పంపిస్తాం, జైలుకు పంపిస్తామని చెప్తున్నాడు. అయితే జైలుకు పంపిస్తే కానీ మరి గీలని పంపిస్తే పోనీ ఆ జైలుని వాళ్ళకు ఆవాసం ఏర్పాటు చేయి. వాళ్ళు దిక్కుతోచని స్థితి అయ్యా, వాళ్ళకు తోచని స్థితి. ఆ జైలైతే జైలే పాపం, వాళ్ళకి బుక్కడ బువ్వ పెట్టి రూమ్ ఇయ్యాలకి. ఏంది ఇంత ఘోరమా? వాళ్ళు చేసిన తప్పేంది? ఏం తప్పు చేసింది ఆ పాప? ఈ పాపకు సమాధానం ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారా, రంగనాథ్ చెప్తారా? చెప్పాలి. వాళ్ళని భవంతులు కట్టుకున్నారా? మాకు తెలియదు అని అన్నారా ఏమన్నా? మీ అన్న రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి ఏమో నాకు తెలియదు, నేను కట్టేసుకున్నా, కూల్ చేసుకుంటాను, ఓకే హీస్ ఫైన్. ఆయన ఇది కాకపోతే ఇంకోటి కట్టుకోగలుగుతాడు, ఇంకోటి కాకపోతే ఇంకో 100 కట్టుకోగలుగుతారు. ఆయన దగ్గర స్తోమవుతున్నది. పాపం వాళ్ళు గుడారం వేసుకొని ఆ గుడారం కింద ఉండేటువంటి వాళ్ళని అక్కడ ఎఫ్టీఏలో ఉన్న పొట్టు కూలగొట్టి ఈ రకంగా తీసుకుపోయే ముందు వాళ్ళకు నివాసం ఇస్తే అయిపోతుండే కదా, వాళ్ళకు నివాస యోగ్యం ఇస్తే అయిపోతుండే కదా. ఈ తలుపులని కప్పుకొని అన్ని పరదాలు, ఇవన్నీ ఊర్లలో రైతులు వడ్ల మీద కప్పే పరదాలు అవన్నీ పట్టుకొచ్చి అట్లా చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని వాటి కింద చూడండి ఈ సామాన్ బయటనే ఉన్నాయి, ఆ పాప బయట ఎండలో కూర్చున్నది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి. చెరసాలకు ఎవరిని పంపించాలి? తప్పు చేసిన పంపించాలి. ఇక్కడ విషయం 2 రకాలుగా ఆలోచన చేయాలి మనం. ఒక వ్యక్తి డబ్బే ధ్యేయంగా ఒక హోటల్కి పోయి వ్యక్తి అదే పనిగా పెట్టుకొని చాటుమాటుగా కూర్చుండి అక్కడికి పోయి ఒక సామాన్ దొంగలించకపోయిండు అని అంటే అది దొంగతనం కిందకి వస్తుంది. అదే వ్యక్తి కడుపు మంటతోని ఆకలైపోయి ఏం దోచక ఎవరి వారికి ఆసరా దొరకక చచ్చిపోతానేమో అనే ఒక బాధతోని ఏడన్నా హోటల్కి పోయి ఒక బన్ను దొంగతనం చేస్తే అది కూడా దొంగతనమే అవుతుందా? మీకు అర్థం కావాలి. 2 వర్షన్లు. ఒకటి ధనార్జనమే ధ్యేయంగా దొంగతనం చేసే వ్యక్తి ఒకరు పక్కాగా, ఇంకొక వ్యక్తి ఆకలి మంటతోని పోయి ఒక బన్ను దొంగతనం చేసిండు. 2 దొంగతనాలు అంటారు. కానీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నం చేసిండు, ఇంకొక ఆయన ధనార్జనమే ధ్యేయంగా ఇక దొంగ పనులు చేసుకుంటూ కేటుగా లెక్క తయారైపోయాడు. ఇద్దరికి ఒకే శిక్ష వేస్తాం మనం. అది తప్పు. అది మన న్యాయ వ్యవస్థలో కానీ మన దగ్గర ఉన్నటువంటి విషయాలు తప్పు. ఆ వ్యక్తి ఏడికి పోవాలి? మరి మనకు ఆసరం లేదు, ఇక్కడ దొరుకుతలేదు, ఏడికి పొమ్మంటారు ఆయన్ని. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈఏఎఫ్టీఎల్ పరిధిలో వాసవి అర్బన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి 8-9 బ్లాకులు సుమారుగా 20-25 ఫ్లోర్లు వేసి చేస్తే వాళ్ళు చేస్తేనే వాళ్ళు కోట్లకు పోయేదాకా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకు ఇది కాకపోతే ఈ వాసవి అర్బన్ కాకపోతే ఇంకోటి కడతారు, ఇంకోటి కాకపోతే ఇంకో 100 కట్టుకొస్తాయి. వాళ్ళ దగ్గర వచ్చిన పైసలు ఉన్నాయి. వాళ్ళు బిల్డర్లు. వానికి సేమ్ శిక్ష, కూల్ చేస్తామని నోటీస్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు గుడారం ఏర్పాటు చేసుకున్నారు చిన్నగా, బతుకుదెరువు కోసం ఏం దోచకావు గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ గుడారం ఏర్పాటు చేసుకున్నాం కూడా కూల్ చేస్తామనంటే వాళ్లకు వీళ్లకు ఒకే శిక్ష వేస్తే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ కార్ఖాన ఎందుకు? ఇంత ఆగం పంచాయతా, ఇంత అధ్వానమా? ఏమంటాడు? చెరసాలకు పంపిస్తామంటారు. అందరూ ఒకటేనట. అందరూ ఒకరు ఎట్లయితారు? రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి రెడ్డి ఉన్న వీళ్ళిద్దరు ఒకటే అవుతారా? వీళ్ళకు తిందామంటే తిండి లేదు. రేషన్ బియ్యం వండుకుంటే రేషన్ బియ్యం నేలపాలు చేసి అక్కడ పోయిరట. వండుకున్న అన్నం అట్లనే ఉన్నది, కూర అట్లనే ఉన్నది, వాళ్ళు అట్లనే పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు చిన్న కవర్లు కట్టుకొని బతుకుతున్నారయ్యా. అందరూ ఒకటే. అక్రమాలకు ఎవరు పాల్పడ్డా అందరూ ఒకటే అంటున్నారు. దయచేసి మానుకోండి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. కొన్ని విషయాలు న్యాయస్థానంలో అంటే కొంత మానవత దృక్పథంతో కూడా ఆలోచన చేయాలి. అందరూ ఒకటి ఎట్లయితారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, వాసవి అర్బన్ సంబంధించి వాళ్ళు, మణికొండల విల్లా వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళు ఒకటేనా? ఎట్లా ఒకటవుతారు?
వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని పక్కా ఇండ్లు కట్టుకొని లగ్జీరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అది కాకపోతే ఇంకోటి కట్టుకుంటారు ఈ బడా బాబులు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? కనీసం రెంట్ అని ఉండగలుగుతారు, వాళ్ళు రెంట్ అయినా ఉండగలుగుతారు. వాళ్ళని కూడా కూల్చోమని నేను చెప్పా, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినే ప్రభుత్వాలే. కానీ కనీసం వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది, కనీసం పోయేంత హక్కు ఉంటుంది, న్యాయస్థానం ఆశ్రయించేటువంటి హక్కు ఉంటుంది, వాళ్ళ దగ్గర స్తోమత ఉంటుంది. వీళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తుంది. అందుకే 2 రోజుల నుంచి వార్త విన్నా. ఎందుకంటే నేను పోయి చూసినాను అక్కడ సున్నం చెరువు దగ్గరికి పోయి చూస్తే ఎంత ఘోరం అంటే వాళ్ళ పరిస్థితి. నిజంగా చెప్పాలంటే సరే వాళ్ళు కట్టి ఉండొచ్చు, వాళ్ళకు ఒక ఆవాసం ఏర్పాటు చేయండి అయ్యా, వాళ్ళకు వచ్చిన ఇల్లు చూపెట్టండి, వాళ్ళకు దారి చూపెట్టి, వాళ్ళకు బతుకుదారు చూపించినాక వాళ్ళు గులో కొడితే వాళ్ళు దానికి కొంచెం బయటపడగలుగుతారు. ఏం లేదు, మొత్తం గులో కొడతా, ఈ పిల్లల బుక్స్ బయట వారేస్తా, ఇష్టం ఉన్నట్టుగా చేస్తా, నేను రంగనాథ్ను, నేను హైడ్రా కమిషనర్ను, నేను ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిని మొత్తం కాపాడుకొస్తానా అంటే ఇంకా ముందు ఎవరు కాపాడాలో ఎవరు చేయలేదు. ఇక మీరు ఒక్కరే డైరెక్ట్గా పైనుంచి లాంచ్ అయ్యారు. దయచేసి అడుగుతున్నాం, వీళ్ళకు ఒక ఆశ్రయం కల్పించండి. ఇకనైనా కనీసం అటు ఒక అధికారి వచ్చిన పాపాన పోలేదట. ఇన్ని వార్తలు చేస్తున్నాం, ఇన్ని రకాలుగా మనం బయట పెడుతున్నాం, కనీసం అటు పోయిన పాపాన పోలేదట ఒక అధికారి కూడా. ఎట్లా ఒకటవుతారు? వాళ్ళు వీళ్ళు ఒకటే, అందరూ సమానమేనట. బలిసిన వాళ్ళకు రేవంత్ వార్నింగ్, చెరువులను చెరబెడితే జైలుకు పంపిస్తాం, ఫామ్ హౌస్లు స్వచ్ఛందంగా కూల్చేసుకోండి, లేదంటే బుల్డోజర్లతో మేమే కూల్చేస్తాం. ఎస్, ఫామ్ హౌస్లను కూల్చుకోండి, కనుక చిన్న గుడారాలు ఏమన్నాయి, వాటికి ఒక ఆశ్రయం చూపెట్టాలి కదా వాళ్ళకి. కోర్టు స్టే తెచ్చుకుంటే వెకేట్ చేయిస్తాం, తాగునీటిలో డ్రైనేజ్ వదిలితే ఊరుకుందామా? పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లో సంచలన వ్యాఖ్యలు. చెరువులను చెరబట్టి ఫామ్ హౌస్ నిర్మించుకున్న వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే వారికి చెరసాలే గతి అని హెచ్చరించారు. నగర ప్రజలు తాగే నీటిలో డ్రైనేజ్ వదిలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బుధవారం నాడు పోలీసులు పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం ఆనాడు నిజాం నవాబు కట్టించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ FTLలో బఫర్ జోన్లో ఆగర్భ శ్రీమంతుల విల్లాలు, ఫామ్ హౌజులు కట్టుకున్న వారిని వాటికి డ్రైనేజీలు లేవని, ఆ డ్రైనేజీని తాగే నీళ్ళలో వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళే కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోనే ఫామ్ హౌస్లు అని చెప్పి చాలామంది బయట వ్యక్తపరుస్తున్నారు. మనం చాలా క్లియర్గా చూసినాం కదా ఏమున్నది ఏం కథ అనేది. మరి వాళ్ళ ఈ ఫామ్ హౌస్లు ఏమైనాయి? వాళ్ళకు నోటీసులు, వాళ్ళ మీద చర్యలు ఉన్నాయేమన్నా? ఉన్నాయా? వాటిని లేకపోతే లేవని మీరు నిర్ధారించండి బయటికి. డైరెక్ట్ రంగనాథ్ గారిని చెప్పానండి, మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కానీ, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కానీ ఆ పరిధిలో లేవని చెప్పి డైరెక్ట్ రంగనాథ్ గారిని ఒక మీడియా సమావేశం పెట్టు, లేకపోతే ఒక విషయం బయట పెట్టమని చెప్పానండి. అవి ఉన్నాయి అని చెప్తున్నా, వాటి మీద చర్యలు తీసుకోకుండా అసలు ఉన్నాయో లేదో తెలుసో తెలియకో కొనుగోలు చేసో చిన్న గుడారం ఏర్పాటు చేసిన వాళ్ళ మీదకి వచ్చి మీ ప్రతాపం చూపిస్తే అంటే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు కొంత ఏమంటారు పటిష్టంగా ధనం పట్టుకొని ఉన్నారు, కండబలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళని టచ్ చేయరు. వీళ్ళు బక్కబలిసిన వాళ్ళని మీదకి పోయి వాళ్ళని దాడి చేస్తారా? ఇప్పుడు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద దాడి చేయరు, వాళ్ళ మీద కూల్చరు. ఈ ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నాయి కదా, KTR లాంటి వాళ్ళకేమో కూలుస్తామని చెప్పి వార్తల ప్రచారంగా ఆయన కోర్టుకు పోయిండు, కోర్టుకి లీజ్ తీసుకున్నదే ఆ ప్రదీప్ రెడ్డి అని వారు కోర్టుకు పోయిండు కదా, ఆయన స్టే పట్టుకొచ్చుకున్నాడు. స్టే ఇచ్చిందా తెలియదు, ఏందో తెలియదు, అది నాలా పరిధిలో ఉన్నదని చెప్పన్నారు, ఫిరంగి నాలా అన్నారు, ఇంకేదో చెప్పిర్రు, 13 గుంటల స్థలం ఫామ్ హౌస్లో ఉన్నదన్నారు. మరి ఏం కూలుస్తలేరేమి? భయపడుతున్నారా? వాళ్ళదో లెక్క మందిదో లెక్కనా? ఇక FTL బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళ స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. లేని పక్షంలో తాము కూల్చేస్తామని కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటే వెకేట్ చేయిస్తామని చెప్పారు. చెరువులను చెరబట్టిన వాళ్ళను చెరసాలకు పంపడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఆక్రమణల వల్ల వరదలు వచ్చినప్పుడు పేదలు నివసించే ఇళ్లలోకి, బస్తీలోకి మురుగునీరు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు వాగైనా, వరంగల్ అయినా, కృష్ణా తీరమైనా ఆక్రమణల వల్లే నివాస ప్రాంతాలు ముంపున గురవుతున్నాయని అన్నారు. ఉద్యోగం కాదు, భావోద్వేగం. పోలీస్ శాఖలో పనిచేయడం అంటే ఉద్యోగం కాదని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భావోద్వేగం అని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలను పారద్రోలేందుకే ప్రతి పోలీసు కంకణబద్దులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగం అంటే సమయం, సందర్భం ఉండవని, వరదలు వచ్చినా, భూకంపమైన, ఆర్థిక నేరాలైనా జరిగిన ముందుండి పోరాటం చేయడమని అన్నారు. భవిష్యత్తు తరాలకు బాటలు వేసేలా నిధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. గంజాయి, డ్రగ్స్ మాట ఎత్తాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేరస్తుల విషయంలో కాదని, బాధితుల పట్ల స్నేహపూర్వకంగా మెదులుకోవాలని కోరారు. కాస్మోటిక్ పోలీసింగ్
కాంక్రీట్ పోలీసింగ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక టీజీపీఎస్సీపై ఎలాంటి అనుమానాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం అన్నారు. కాంగ్రెస్ వచ్చాక 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. మరో 35,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని సీఎం పునరుద్ఘాటించారు. ఇక మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 11,000 కుటుంబాలు గుర్తించామని, వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, రిహాబిలిటేషన్ సెంటర్లకి అక్కడ పంపిస్తామని చెప్పి వాళ్ళని చెప్పుకొస్తారట. సో బాగానే ఉన్నది, కానీ దయచేసి హైడ్రా మీద మీ యొక్క విధానాన్ని మార్చుకుంటే మంచిది. హైడ్రా విషయంలో మీ విధానాలను మార్చుకుంటే మంచిది. దయచేసి అందరికీ సరిసమానంగా ఒకే విధానం అక్రమం తొలగిస్తామని చెప్పి ఉన్నోళ్ళు మొత్తం కూలగొట్టకండి. ఒక క్షణం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళ బతుకులు ఏమైతే ఆలోచించండి. మీరు గమనిస్తే ఎవరైనా ఈ రోజు లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగైనా ఇంకెవరైనా కూడా అన్ని ట్యాక్సులు కట్టగాక ఒక చిన్న ముద్ద మిగులుతుంది. వాళ్ళు పనిచేసేటువంటి పని మొత్తం కట్టగాక ట్యాక్సుల రూపంలో పోగా కొంత సేవింగ్ చేసుకుంటారు. ఆ సేవింగ్లో కూడా మళ్ళీ ఇల్లు కొనుక్కుంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. అరో విధానం. అన్ని పోంగా ట్యాక్సులు కట్టంగా కొద్దో గొప్ప మిగిలి ఒక గుడారం ఏర్పాటు చేసుకొని ఇల్లు కొనుక్కుంటే ఆడికి పోయి ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ పరిధి కూలగొడితే మరి ఆ రోజు ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు నువ్వు? ఈ ప్రభుత్వాలే కదా. మీరు క్రిమినల్ కేసులు పెట్టి వదిలేస్తున్నారు. మరి బిల్డర్ల దగ్గరనో లేకపోతే యాజమాన్యాల దగ్గరనో వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరనో డబ్బులు ఇప్పియాలి కదా మరి ఆ బాధిత కుటుంబాలకి. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేసినాక కూలగొడితే బెటర్. కానీ లేదు మేము బోజి పోంగానే మొన్న మల్లంపేట దగ్గర దుండిగల్ మల్లంపేట దగ్గర విల్లాల కూల్చిపోయే సమయంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మధ్యాహ్నం చూస్తే నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఏమంటాడంటే ఆయన ఉదయం లేవగానే టిఫిన్ చేసుకున్నారంట, డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టుకున్నారంట, భార్య పిల్లలతో కలిసి టిఫిన్ చేస్తుంటే అక్కడ వాళ్ళు టిఫిన్ చేస్తున్న ఉన్నంత పలంగా ఒక్కసారి లోపలికి వచ్చి డిజాస్టర్ టీం వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఒక్కసారి లోపలికి పోయి హైడ్రా అధికారులు లోపలికి పోయి డైనింగ్ టేబుల్ వాళ్ళు తింటున్న సమయంలో బయట గుంజుకొచ్చి బయట పెట్టేసిరట, సోఫాలు బయట పెట్టేసిరట, మొత్తం ఆగం పంచాయతీ అట. పిల్లల నోటికాడు బుక్క తీయనీకనే హైడ్రా ఉన్నది. పిల్లల నోటికాడు బుక్క తీయడానిక ఈ హైడ్రా ఉన్నది. సమాధానం చెప్పండి. అన్ని బయట బారేసి కూలుస్తామన్న తర్వాత ఒక్కసారి ప్రతిఘటించినాక మీకు టైం ఇస్తున్నామని చెప్పిరట. అప్పుడు ఇదేనా పద్ధతి? దయచేసి మీ విధానాన్ని అగ్రెసివ్ పోకడని ఆపండి. సినిమాలో వర్కౌట్ అయితే కానీ నిజ జీవితంలో వర్కౌట్ కావాలంటేవన్నీ. సినిమాలో వర్కౌట్ అయితే కానీ నిజ జీవితంలో వర్కౌట్గా దయచేసి ఆ విధానం మార్చుకుంటే మంచిది.